పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు ఇక్కడ ఎన్ఎస్పి ల్యాండ్లు కబ్జా చేసి ఏ విధంగా ఎస్ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ కట్టిండ్రు, వాళ్ళ కుమారుని ముందు చూపెడతా వాళ్ళ కొడుకు పెళ్లి చేయడానికి ఇక్కడ మొత్తం జాగా అంతా మొత్తం కబ్జా పెట్టిన ఫంక్షన్ చేసిండ్రు. ఆ రోజు మరి ఒక ప్రాజెక్ట్ కోసం మరి అక్కడ అటువంటి జాగా వీళ్ళు కంప్లీట్గా ఇచ్చేసిన పక్షణాలు కట్టింది. మరి ఇది జిల్లా కలెక్టర్ కనబడతలేదా, ఈరోజు మున్సిపల్ కమిషనర్ కనబడతలేదా, పెద్దలకు కనబడతలేదా, మరి దీని చరిత్ర కూడా మొత్తం కంప్లీట్గా మన అధికారాన్ని కోర్టు ఇవ్వాలని మనం తెలుసుకున్నాము. మరి మొత్తం టీఆర్ఎస్లో మంత్రులు టీఆర్ఎస్ నాయకులు మళ్ళాగే ఇక్కడ కూడా ఈడే ఇదో ఎంత నాలా ఉంటుంది చూడండి, ఎంత పెద్ద కెనాల్ ఉంటుంది. కెనాల్ చూపించి ఇక్కడ ఇది కట్టినటువంటి పరిస్థితి లేదు. కెనాల్ ఇదేవి ఫంక్షనాలు గ్రామం, ఇక్కడ కెనాలు అవి ఫంక్షనాలు, ఇదేవి గవర్నర్ ఇక్కడ ఇంత పెద్ద కెనాల్ ఉన్నది. ఓకేనా, ఇక్కడ ఇంత పెద్ద కెనాల్ ఉంది, ఫంక్షన్ హాల్ ఉంది ఇక్కడ. మరి ఇక్కడ పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రు, ఎవరు కట్టిండ్రు? ఆ రోజు బీఆర్ఎస్లో ఉండి పెత్తనం చేసింది కూడా వీళ్ళే. బీఆర్ఎస్లో ఉన్నారు, పెత్తనం చేసిండ్రు ఆ రోజు అని నిర్మాణాన్ని చేపట్టిండ్రు. ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా వీళ్ళే, ఇలా ఈ ప్రభుత్వంలో కూడా వీళ్ళ పెత్తనాలే ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ఇలా ఇక్కడ కూడా వీళ్ళే చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు వీటన్నిటిపైన తీసుకోకుండా ఈరోజు 100 గజాలలో కట్టుకున్నటువంటి పేదల ఇళ్లను టార్గెట్ చేసి ఈరోజు ఇవన్నీ కూడా వాళ్ళకి కూలగొట్టిన పరిస్థితి. మరి దీనికి ఎవరు మాట్లాడలే? పెద్ద బాబులో ఎవరు మాట్లాడలే? బడా బాబులో ఎవరు మాట్లాడలే? వీళ్ళ గురించి ఎవరు ఎందుకు మాట్లాడాడు? ఎవరు ఎందుకు దీని మీద ఈరోజు మరి యాక్షన్ తీసుకోరు? ఈరోజు జిల్లా కలెక్టర్కి ఇది కనబడతలేదా? ఈ ఫంక్షన్ హాల్ కనబడతలేదా? ఇది ప్రభుత్వ స్థలం అని ఉంటుంది. ఇక్కడ బోర్డు ఇక్కడ జాగున్నది. ఆ ఫంక్షన్ హాల్ వెనుక ఇది ప్రభుత్వ స్థలం అని నీట్గా కనబడి బోర్డు పెట్టింది బయట. ఇగో ఆ ప్రభుత్వ స్థలం అని దగ్గర ప్రభుత్వ స్థలం అని బోర్డు పెడతారు. మరి దాని ముందేమో ఈ ఫంక్షన్ హాల్ ఉంటుంది, దాని ముందు ఈ ఫంక్షన్ హాల్ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇదేమో వీళ్ళు చూపించారు. మరి ఈ విధంగా ఎన్నెన్ని అక్రమాలు ఉన్నాయనేది ఖచ్చితంగా మనం చూపెడతాము. ఇదేమో ప్రభుత్వ స్థలం అంట, అదేమో ప్రైవేట్ స్థలం అంట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది ఇదేమో ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టిండు. ఓకేనా, ఇగో ఈ స్థలము గవర్నమెంట్కు చెందినది. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్. మరి ఇది అయితే మరి అది ప్రైవేట్ ప్రాపర్టీ ఎట్లయితుంది? అది ఎన్ఎస్పి ల్యాండ్లో లేదా? మరి దాన్ని గులగొట్టారా? దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు, ఎవరు కట్టిండ్రు? ఇవన్నీ మాట్లాడాలి, ఇవన్నీ నోరు తెరవాలి. కష్టంగా ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఇది చేసినటువంటి పరిస్థితి. ఇక పక్కనే ఇక్కడ పువ్వాల అజయ్ కుమార్ గారి నగర్ అని చెప్పి ఆయన ఒక బోర్డు పెట్టిండ్రు. అర్థమైందా? ఇంత ఖమ్మంలో ఇంత పెద్ద దేశ నాయకులు ఉన్నారు, ఖమ్మంను ఆదుకోనికి ఇంత పెద్ద నాయకులు ఉన్నారు. ఎవరెవరు ఏం చేసిండ్రో వంతుల వారిగా ఖమ్మం ఎట్లా దోసుకోవాలన్నా దోసుకుంటూ కనబడుతూనే ఉంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.